మణి వచ్చేసి యష్మిని నామినేట్ చేసాడు. దానికి తనిచ్చిన రీజన్ ఏంటంటే, ఫస్ట్ వీక్‌లో నువ్వు చాలా బయాస్డ్‌గా ఉన్నావు. నువ్వు ప్రెగ్నెన్సీ సేవ్ చేసావు. నన్ను ఎక్కువ కత్తులతో పొడిచావన్నాడు. సెకండ్ రీజన్ వచ్చేసి నువ్వు చీఫ్‌గా, క్లాన్ చీఫ్‌గా చాలా ఇన్వాల్వ్‌మెంట్ ఉండాలి. నీది లేదు. కొన్ని చోట్ల నీది పర్సనల్ ఏదో, గేమ్ ఏదో తెలుసుకోలేకపోయినావు. థర్డ్ పాయింట్ వచ్చేసి నువ్వు మైక్రో మేనేజింగ్ చేసావు. ఏవెక్కడుండాలి, చపాతీ ఎంత ఒత్తాలి, చపాతీ ఫ్లోర్ ఎక్కడుంది, గిన్నెలు ఎక్కడ పెట్టాలి, అవంతా చెప్పాడు. ఫస్ట్ 2 పాయింట్స్ ఏమి ఓకే. లైవ్ చూసిన వాళ్ళకి అర్థమైతది. థర్డ్ పాయింట్‌కి నిజంగా యష్మి హర్ట్ అయిందనమాట. ఎందుకంటే వీళ్ళిద్దరు 2, 3 రోజుల నుంచి ఎక్కువ క్లోజ్‌గా ఉంటున్నారు గదా! థర్డ్ పాయింట్ వచ్చేసి తను ఫ్రెండ్లీగా చెప్పిందనమాట. గిన్నెలు సింక్‌లో ఎలా ఎప్పుడు ఎక్కడ వేయాలి ఏంటి అనేసి. దానికి ఆ పాయింట్ తీసుకురావడం నిజంగా యష్మికి నచ్చలేదు. బట్ యష్మి అర్థం చేసుకోవాల్సిందేంటంటే గేమ్ వేరు, ఫ్రెండ్‌షిప్ వేరు. తనేమంటదంటే నువ్వు ఫ్రెండ్‌గా ఉండి నన్ను ఇలా తీసుకొస్తావా? ఫ్రెండ్లీగా చెప్పిన దాన్ని కూడా తను అంటుంది. హ్మ్. బట్ మణి ఏమో గేమ్‌ని గేమ్‌లాగా చూస్తాను. ఫ్రెండ్‌షిప్ వేరు, గేమ్ వేరు అని చెప్తున్నాడనమాట. సో, బట్ యష్మి అయితే పర్సనల్‌గా తీసేసుకునింది.